జూన్ 20 తారీఖు వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఉన్నాయి. వారి ఆదేశాల ప్రకారంగా అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం ప్రకారంగా మహబూబ్నగర్ రూరల్ మండలంలో మొత్తము 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అట్టి గ్రామాల్లో ప్రతిరోజు ఒక గ్రామం ప్రకారంగా అట్లాగే తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్ ఈ విధంగా 2 గ్రూపులు ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అంటే 11 వర్కింగ్ డేస్లో ఈ యొక్క భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా జూన్ 3వ తారీఖు అంటే నిన్న మనము అప్పాయిపల్లి గ్రామంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు పూబలాపల్లి గ్రామంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఇక్కడ మేము 2 టీములు తహసీల్దార్ టీము మరియు అలాగే డిప్యూటీ తహసీల్దార్ టీమ్స్ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ మండల సర్వేయర్లు సీనియర్ అసిస్టెంటు అలాగే జూనియర్ అసిస్టెంట్స్ అందరం కలిసి ఈ గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా గ్రామంలో వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ రైతులకు నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాము. ఒక రైతు వ్యవసాయ భూమి కలిగి ఉండి భూభారతి ఆన్లైన్లో మిస్సింగ్ అయి ఉన్నా కానీ ఒక వ్యక్తికి ఒక 2 ఎకరాలు ఉండి 1 ఎకరా 20 గుంటలు ఆ విధంగా నమోదయ్యి మిగతా 20 గుంటలు కూడా నమోదు కాకుండా ఉంటే అంటే వాటికి వారికి సంబంధించినటువంటి పాత పాస్బుక్ కానీ అలాగే ఆర్ఓఆర్ కాపీలు కానీ జతపరిచి ఇక్కడ వాళ్ళు దరఖాస్తు సమర్పించిన ఎడల మేము వాటిని పరిశీలన చేసుకొని వారికి జరగాల్సిన యొక్క న్యాయాన్ని జరిపిస్తాము. అట్లాగే ఇక్కడ 2 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్ 1, కౌంటర్ 2. కౌంటర్ 1లో ఒక ఆర్ఐ, ఇంకో కౌంటర్లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కూర్చుంటారు. ఏదైతే రైతుకు ప్రాబ్లం ఉందో వాళ్ళు దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆ కౌంటర్లో దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను మేము స్వీకరిస్తాము. ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించిన తర్వాత వీటినన్నిటికీ కూడా మేము భూభారతి ఆన్లైన్లో తహసీల్దార్కు ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్లో వీటిని మొత్తం కూడా మేము ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎంటర్ చేసిన తర్వాత వాటి మొత్తం మేము రెవెన్యూ రికార్డు, కార్యాలయ రికార్డు కూడా అన్నిటి కూడా పరిశీలన చేసుకొని వారికి న్యాయం చేస్తాము. అట్లాగే ఒక వ్యక్తికి కోర్టు నుంచి ఏదైనా జడ్జిమెంట్ వచ్చినా కానీ ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మ్యుటేషన్ కొరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సాదా బైనామాలో గతంలో వాళ్ళు అప్రూవల్ చేసుకొని వాళ్ళకు 13B సర్టిఫికేట్ ఇస్తే అటువంటిది కూడా రెవెన్యూ రికార్డులో నమోదే కాకుండా వాళ్ళ దగ్గర ఉంటే అటువంటిని కూడా మ్యుటేషన్ కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 38D సర్టిఫికేట్ కానీ ఇంకా ఏ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమున్నా కానీ వాళ్ళకు రెవెన్యూ రికార్డులో మ్యుటేషన్ చేసుకోవడానికి ఇక్కడ కౌంటర్లో వాళ్ళ యొక్క దరఖాస్తు సమర్పిస్తే వాటిని మేము పరిశీలన చేసుకొని వారికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.